ప్రభునామానికి మహిమ కలుగునుగాక. దేవుడు గత 3 సంవత్సరాలుగా ఆశీర్వాద కూడికలో అనేక కుటుంబాలని పరామర్శిస్తూ, అనేక కుటుంబాలని తట్టి పురికొల్పుతూ, బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి ఎంత వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఈ నెల ఆశీర్వాద కూడిక ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ చల్లగా ఉంటుందనేసి బయట మంచిగా స్టే చేసి చేద్దామని ఆలోచించాను. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వలన మళ్ళీ మనం మందిరంలోనే జరుపుకుంటా ఉన్నాము. దేవుని చిత్తమైతే వచ్చే నెల అలా జరుపుకుందాం మనము. నా శక్తి కంటే మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు, మీరు చేస్తున్నటువంటి పరిచర్య, ఆశీర్వాద కూడిక నిమిత్తమై మీరు బయట చెబుతున్నటువంటి విధానము, ఇవి చాలా ప్రాముఖ్యము. కాబట్టి మీ వంతు మీరు ఆశీర్వాద కూడికకి తగిన ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక కుటుంబాలు ఆశీర్వదించబడలాగున అనేక కుటుంబాలకు మీరు తెలియజేస్తున్నారు. అనేక కుటుంబాలని తోలుకొని కూడా వస్తున్నారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. మంచిది, ఆలస్యం చేయక నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వాక్యం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వాక్యం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. మీ ఇంట్లో విచారాలు ఉన్నాయా? దుఃఖాలు ఉన్నాయా? అయితే భయపడకండి. ఈ నెల నా దేవుడు విచారంని కొట్టివేయబోతా ఉన్నాడు, దుఃఖంను తీసివేయబోతా ఉన్నాడు, దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు. విచారము కొట్టివేసి విచారమునకు ప్రతిగా ఆనందాన్ని కలుగజేయబోతా ఉన్నాడు. నమ్మిన వారి గట్టికి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. కొందరు దుఃఖిస్తుంటారు, వేదన చెందుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, దిగులు చెందుతూ ఉంటారు. వారి యొక్క ఎముకలు అతుక్కుపోతుంటాయి, మాంసానికి అతుక్కుపోతుంటాయి, అంతగా దుఃఖిస్తూ ఉంటారు. దేవుడు సడన్గా వారికి ఒక విడుదలను కలగజేసి వారికి దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని కలగజేసేసరికి వారి ముఖంలో ఉన్నటువంటి ఆ దుఃఖ ముఖము, బాధ ముఖము, దిగులు ముఖము అంతా కూడా తొలగిపోయి ఒకటేసారి 50 కిలోలు ఉన్నవారు 80 కిలోలుగా పెరిగిపోతారు. దేని గురించి అంటే సంతోషం. హల్లెలూయా. ఈ సంతోషము ఎట్టిది అంటే దేవుడిచ్చేటువంటి సంతోషము, దేవుడిచ్చేటువంటి సంతోషం. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలు ప్రజలు శ్రమలలో ఉన్నారు, ఇరుకులలో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు, శాపంలో ఉన్నారు, లేవలేనటువంటి స్థితిలో ఉన్నారు. ప్రతి అడుగున వారు ఓడిపోతూ పడిపోతూ ఉన్నారు. దేవుడు వారికి కానరాకుండగా అయిపోయాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, వారి దుఃఖాన్ని తీసివేస్తానని చెప్పు, వారి దిగులుని తీసివేస్తానని చెప్పు. ఈ ఆశీర్వాద కూడికలో ఒక సేవకునిగా దేవుడు నాతో ఒక మాట్లాడుతున్నారు, మీతో తెలియజేయమంటున్నారు. మీకు ఇక దుఃఖం ఉండకుండగా మీకు ఆనందాన్ని కలుగజేస్తానని నా దేవుడి రాత్రి మీకు సెలవిస్తూ ఉన్నాడు. నమ్మిన వారి గట్టి చప్పలు గట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ఇలా అంటున్నారు,
యోహాను సువార్త 16వ అధ్యాయం 20 వాక్యంలో, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషిస్తుంది, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగా మారిపోతుంది. మీ దుఃఖముని సంతోషంగా నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు తండ్రి కుడి పార్శ్వాన్ని విడిచి వచ్చినటువంటి నజరేయుడైన యేసే ఈ మాట చెప్తా ఉన్నారు. మీ దుఃఖము సంతోషంగా మారిపోతుంది. ఏదో అల్లాటప్పగానో పై మాటలుగా చెప్పట్లేదు, నిశ్చయంగా చెప్తున్నాను, మీ దుఃఖము సంతోషముగా మారిపోతుంది. హల్లెలూయా. మీరు ఏడుస్తారు, ప్రలాపిస్తారు, కానీ ఈ లోకము సంతోషిస్తుంది. ఈ లోకంలో మిమ్మను ఆదరించేవారు ఉండరు, చేరదీసేవారు ఉండరు. ఒకడు దుఃఖిస్తున్నాడు అంటే అవతల వ్యక్తి సంతోషించేవాడే. అదే యేసుక్రీస్తు అన్నారు. ఈ లోకం సంతోషిస్తుంది మీ దుఃఖాన్ని చూసి, కానీ మీ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని కలుగజేయవాడు నేనే. నేను ఆదరిస్తాను, ఓదారుస్తాను, మీ దుఃఖంను సంతోషంగా మారుస్తాను అంటున్నారు దేవుడు. ఎవరి దుఃఖం సంతోషంగా మారుతుంది? ఎవరి దుఃఖం సంతోషంగా మారుతుంది? చూడండి, 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 20 వాక్యము. తమిళ్లో పడింగనా వందంగలా రాలేదా? నిజముగా నేను మీతో చెప్తున్నాను, మీరు ఏడుస్తారు, కింద పడి కొట్టుకుంటారు, లోకం సంతోషిస్తుంది, మీరు దుఃఖపడతారు, అయినా కూడా మీ దుఃఖము సంతోషంగా మార్చివేస్తాను. நீங்கள் కింద పడి కొట్టుకుంటారు. ఎందుకంటే బాధ చేత. ఏంటయ్యా ఈ బాధ నాకు, ఏంటయ్యా ఈ దిగులు నాకు, ఓదార్చేవారు లేరా, చేరదీసేవారు లేరు, పరామర్శించేవారు లేరు. ఎవరితో చెప్పుకుందామన్న అవమానమే, ఎవరితో చెప్పుకుందామన్న వ్యతిరేకమైనటువంటి పరిస్థితులే, అనుకూలమైన పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించవు. ముందుకు ఓదారుస్తున్నట్టుగానే కనిపిస్తారు, మనం దుఃఖిస్తూ ఉంటే వెనకకి వెళ్ళి సంతోషిస్తూ ఉంటారు. అది లోకం యొక్క పోకడలు. యేసుక్రీస్తు ఎవరిని చూసి చెప్తున్నారంటే, ఒక చిన్న గుంపుని చూసి ఆయన చెబుతున్నారు. అంటే ఈ చిన్న గుంపు ఎవరైతే ఆయనని విశ్వసిస్తారో, ఎవరైతే ఆయనని నమ్ముతారో వారికి ఈ మాట అంటున్నాడు, మీ దుఃఖము సంతోషంగా మారుతుంది, మీ దుఃఖం సంతోషంగా మారుతుంది. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యంలో, నేను ఎందుకు చిన్న గుంపుని చూసి అన్నారు యేసుక్రీస్తు అని అంటున్నానంటే, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు ఏం సంతోషకరమంట, మహా సంతోషకరమంట. ఎవరికంట? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. 2020 సంవత్సరాల క్రితము ఒక దూత ఒక సువార్తని మోసుకొని వచ్చింది భూమి మీదకి. ఏమనంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషమైన సువర్తమానము. ప్రజలందరికీ యాక్చువల్గా ఈ సంతోషకరమైనటువంటి వార్త. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2-3 వాక్యాల్లో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2-3 వాక్యాలు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున.
మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమని హేరోదుతో అన్నారు. ఇక్కడ కొందరు హేరోదుని అడిగారు, సంతోషంని కలుగజేసేవాడు ఇక్కడ పుట్టాడు కదా, ఎక్కడా అని అడిగాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయానికి వచ్చేసరికి 16వ వచనానికి వచ్చేసరికి రామాలో అంగలార్పులంట, ఏడుపులు, పెడబొబ్బులు, 2 ఏళ్ల లోపు పసిపిల్లలందరినీ చంపేనేసి హేరోదు ఒక జీవో పాస్ చేసి దాని ద్వారా 2 ఏళ్ల లోపు పసిపిల్లలందరినీ చంపేస్తున్నాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తు పుట్టినందుకు. ఒకవైపేమో దేవదూత వచ్చి మహా సంతోషకరమైన శుభవర్తమానము అంటా ఉంది, ఒకవైపేమో హేరోదు పసిపిల్లలను కూడా చూడకుండా పసిపిల్లల తలలు తెగ నరికి గుంటలో పారవేస్తూ ఉన్నాడు. ఇంత భయంకరమైనటువంటి సంఘటనల మధ్యలో ఒక సంతోషాన్ని కలిగించేవాడు ఎలాగూ పుడతాడు? ప్రజలందరికీ ఎలాగూ సంతోషం కలుగుతుంది? చూడండి, ఇంకో కూటమి ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యంలో, వారు ఆ నక్షత్రంను చూసి అత్యానంద భరితులై మిగుల సంతోషించిరి. వారు వచ్చి తల్లి అయిన మరియను బాలుడైన యేసుని చూసి మిగుల సంతోషించిరి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వాక్యంలో మహా సంతోషంగా పరిగెత్తిరి అనుంది. చదవండి అన్నమాట. 28:8 మహా ఆనందముతో సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి చాలమ్మా. ఇక్కడ 2 గుంపులు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఒక గుంపేమో మహానందము, మహా సంతోషము, శుభవర్తమానమని కేకలు వేస్తూ ఆనందంగా నాట్యమాడుతున్నటువంటి గుంపు ఒకటి. ఒక గుంపేమో తలకాయలు నరికి, ఒక గుంపేమో దేవుడి యేసుక్రీస్తు పుట్టుక గురించి సంతోషించకుండా ఆనందించకుండా భయంకరమైనటువంటి అల్లకొల్లాలను లేపుతున్నటువంటి గుంపు ఒకటి. లూకాసు సువార్త 24వ అధ్యాయం 52వ వాక్యంలో, లూకాసు సువార్త 24వ అధ్యాయం, వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. మహా ఆనందముతో దేవాలయంలోకి వెళ్ళి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఇదొక గుంపు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 52వ వాక్యం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 52వ వాక్యం. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఎప్పుడు పరిశుద్ధాత్మతో ఆనందభరితులై నిండిన వారుగా ఉన్నారంటే, శిష్యులని తరుముతున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నిండిన వారై ఆనందభరితులై ఉన్నారంట, చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు. ఇక ఈ గుంపు సంతోషాన్ని ఈ సంతోషాన్ని తీసుకొని వెళ్ళలేడు. ఈ గుంపుకి ఎవడు సంతోషాన్ని కలిగించలేడు. అర్థమవుతుందా? ఇక వీడికి జన్మలో సంతోషం రాదు. ఈ గుంపుడికి, ఈ గుంపుకి మాత్రము వీడి సంతోషాన్ని ఎవ్వరు తీసుకొని వెళ్ళలేరు. ఈ నెల నా దేవుడు నీకు సంతోషం కలిగిస్తారు అంటే కలిగిస్తారంతే. మెస్సియా మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరంలో తూప్రాన్ ప్రాంతంలో ఆశీర్వాద కుడికకు కూడి వచ్చిన ప్రతి గుంపుకి కూడి వచ్చిన ఈ గుంపు అంతటికి సంతోషాన్ని కలుగజేస్తారు అంతే. నమ్మిన వారు గట్టి చప్పలు కొట్టి ప్రభునామం మహిమపరదాం. హల్లెలూయా. పర్టికులర్గా ఈ వాక్యము దేవుడు మరలా పునర్ప్రతిష్ఠించారు కాబట్టి ఈ గుంపు అంటున్నాను. ఒకవేళ ఇంకో జగాలో పునర్ప్రతిష్ఠించుంటే ఆ గుంపు అనేవాడిని. దేవుని వాక్యము సజీవము గలదై 2 అంచులు గల ఎటువంటి వాడిగల ఖడ్గం. ఈ దేవుని సజీవం గల వాక్యము ఎక్కడికెళ్ళి నువ్వు విత్తినా, ఎక్కడికెళ్ళి నువ్వు ప్రతిష్ఠించినా
మరలా అది పాతుకపోతుంది అంతే. అర్థమవుతుందా? దేవుని వాక్యం సజీవం గలది కాబట్టి నువ్వు పాతిపెట్టి కొన్ని రోజులైన తర్వాత ఎదిగి దాని ఫలాలు కొన్ని నెలల తర్వాత సంవత్సరాల తర్వాత చూసే అవసరం లేదు. దేవుని వాక్యం సజీవం గలది కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళి దాన్ని ప్రతిష్ఠిస్తే నా దేవుడు మరలా దాన్ని పునర్ప్రతిష్ఠిస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఈ సంతోషకరమైన వార్త నా దేవుడు మీ హృదయంలో పునర్ప్రతిష్ఠించునుగాక, కార్యాలు జరిగించునుగాక. ఆనందకరమైన సంతోషమైన గుంపులో నా దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక. హల్లెలూయా. ఈ చిన్న గుంపుని, చిన్న గుంపే, చిన్న మందా, చిన్న గుంపు, భయపడకు. ఈ చిన్న గుంపుని దేవుడు అంటున్నారు, మీ సంతోషం ఇక మీ వద్ద నుండి ఎవడు తీసుకెళ్ళాడు. నిశ్చయంగా చెప్తున్నాను, మీకు సంతోషం కలుగజేస్తాను, మీ ముఖము నిండా నవ్వుని కలుగజేస్తాను. మళ్ళా వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 20 వాక్యం. మీరు సంతోషిస్తారు, మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే ఇక్కడ మీరు 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 అని ఉంది. మీరు అంటే ఇది ఏర్పరచినటువంటి గుంపు. మీరు వెళ్ళి ఈరోజు ఈ పని చేయండి, మీరు వెళ్ళి ఈరోజు ఈ పని చేసుకురండి అంటే ఇది ఏర్పాటు చేసినటువంటి గుంపు, ఇది ప్రత్యేకపరిచినటువంటి గుంపు. ఈ గుంపులో మనం అందరం ఉన్నామా? మీరున్నారా? మరి ఉంటే సంతోషంగా చప్పట్లు కొట్టాలిగా. కొంచెమే కనిపిస్తుంది సంతోషం. మిగుల సంతోషముతో అత్యానంద భరితులైరి. హల్లెలూయా. మిగుల సంతోషముతో నాట్యమాడిరి, మిగుల సంతోషముతో అత్యానంద భరితులైరి. అంతే. జీవము గల దేవుడు ఒకరిలో ప్రవేశించినప్పుడు వాడిలో కార్యాలు జరిగిస్తుండగా వాడిలో ఇక మిగుల సంతోషమే. దుఃఖము, విచారము, వేదనలు అన్నీ కొట్టివేసే దేవుడు. నాకు అనిపిస్తుంది, మీకు దుఃఖమే ఉండదు, మీకు వేదననే ఉండదు, మీకు దిగులే ఉండదు. మీరు ఎప్పుడు సుఖ సౌఖ్యాలతో, భోగ భాగ్యాలతోటి, ఒక 4 కార్లతోటి, 2 ఇళ్ళతోటి, 2 ఇళ్ళు కిరాయిలతోటి సంతోషంగా మీరు బ్రతుకుతారు అనుభూతి అవుతుంది. ఒకవేళ అలా కనుక నేను అంటే అబద్ధ బోధకుండా అయిపోతాను, అబద్ధ ప్రవక్తను అయిపోతాను. లేకపోతే ఏదో మిమ్మల్ని సంతోష పెట్టడానికి 4 మాటలని వెళ్ళిపోయేవాడిని అవుతాను. అందుకే నేను అంటాను, మీకు కష్టాలు వస్తాయి, మీకు బాధలు వస్తాయి, మీకు దుఃఖాలు వస్తాయి, మీకు వేదన కలుగుతుంది, కానీ వాటన్నిటి నుండి తప్పించగల దేవుడు మనతో కూడా ఉన్నాడు. నమ్మిన వారు గట్టి చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆ దేవుడు మనతో కూడా ఉన్నాడనేటువంటి ధైర్యంతో మనం ముందుకు కొనసాగాల. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వాక్యంలో అంటే యేసుక్రీస్తుకి కొందరు ప్రజల్ని అనుగ్రహించాడు తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి కొందరు ప్రజల్ని అనుగ్రహించాడు. ఈ లోకంలో నీవు నాకు అనుగ్రహించినటువంటి ఈ ప్రజలకి, చదమ్మా, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. హల్లెలూయా. ఈ గుంపు వాక్యాన్ని గైకొనే గుంపు. మన గుంపులో కూడా కొన్ని దొంగ గుంపులు వస్తాయిలే. వాక్యం వింటారు, తరతరాలు వింటారు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు జీవితంలో నేను సీనియర్ని సంఘంలో అని చెప్పుకొని కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతారు, కానీ వాక్యాన్ని మాత్రం అంగీకరించరు. ఈ గుంపులో ఉన్నట్టుగానే కనిపిస్తుంది, కానీ ఆ గుంపుకి జాసూస్ పనులు చేస్తారు. ఆ గుంపుకి జాసూస్ పనులు చేస్తూ ఉంటుంది ఈ గుంపు. హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేసినటువంటి గుంపు అయితే ఆయన వాక్యాన్ని అంగీకరిస్తుంది. ఎందుకంటే ఆయన ఆ గుంపును వేర్పరిచి వారికి వాక్యాన్ని అనుగ్రహించారు, వాక్యాన్ని ఇచ్చారు. ఎవరు వారు అంటే వాక్యం విన్నవారు,
వారి దుఃఖము సంతోషంగా మారుతుంది అంటే వాక్యాన్ని విని వారిని అంగీకరిస్తున్నారు కాబట్టే ఆయన ఆ గుంపులో ఉన్నాడు, కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వాక్యం. ఏమన్నంట? ఇదంతయు చేసిన తర్వాత, వినిన తర్వాత తేలిన పరిణామం ఏమిటంటే, ఈ అయ్యగారు అంటున్నాడు అన్నీ అనుభవించేశాడు. ఏవి? అన్నీ అనుభవించేశాడు. దేని కొరకు? సంతోషము కొరకు. సంతోషం కోసం అన్నీ అనుభవించాడు. ఒక 1000 భార్యలను చేసుకుంటే సంతోషం వస్తుందా? అరే, అన్యులు ఒక్కరితోనే ఏగలేకపోతున్నారు, ఇక 1000 మందితో ఇంకేంటి? హల్లెలూయా. క్రైస్తవులు అంటే వాక్యానుసారంగా జీవిస్తారు కాబట్టి ఒకరికొకరు లోబడి ఉంటారు అనుకోండి. 1000 మంది చేసుకుంటే సంతోషం ఉంటుందా? దీని దగ్గర నాకు సంతోషం లేదబ్బా, ఇది బాగా రాచి రంపన పెడుతుంది, ఇంకో దాన్ని చేసుకుంటా. ఆడిపోతే సేమ్, ఇంకో దాన్ని చేసుకుంటా. అట్లా 1000 మంది దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఇక్కడ నాకు సంతోషం లేదంటాడు. ద్రాక్ష తోటని కొని ఆ ద్రాక్ష తోటలో నుంచే మద్యాన్ని తయారు చేసుకొని ఆయననే సొంతంగా కంపెనీ ప్రొడక్షన్ తయారు చేసుకొని తాగినా కూడా ఆయనకు సంతోషం లేదంట. ఈడ కొని తాగితేనే సంతోషం, అసలు ఆయన ప్రొడక్షన్ చేశాడు. ఇన్ని అనుభవించిన తర్వాత ఈయన అంటున్నాడు, క్లైమాక్స్ అంటున్నాడు, ఇవన్నీ విన్న తర్వాత, చేసిన తర్వాత, విన్న తర్వాత కంటే ఈయన థియరీ కంటే ప్రాక్టికల్ ఎక్కువ చేశాడు. అంతే కదా? థియరీ కంటే ప్రాక్టికల్ ఎక్కువ చేశాడు ఈయన ప్రాక్టికల్గా నేను చేసిన తర్వాత చెప్పే పరిణామం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు గల వానికి సంతోషం కలుగుతుంది. చదవండి అన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, ఈ జ్ఞాని అంటున్నాడు, జ్ఞాని అయినా దేవుడు ఈయనకి జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞాని అంటున్నాడు, ఎందుకు పేరు చెప్తలే అంటే ఆ పేరు గలవారు ఎవరు ఉంటే బాధపడతారని చెప్పట్లేదు. ఈ జ్ఞాని అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గల వాడైతే, ఆయన కట్టలను అనుసరించిన వాడైతే వాడు సంతోషంగా ఉంటాడు. ఇక ఏం చేసినా కూడా సంతోషం లభించదు. ఈయన గారు ఆ గుంపులోకి వెళ్ళారు, బాగా తిరిగారు, పొర్లాడాడు. ఇక అక్కడ సంతోషం దొరకక మరలా ఈ గుంపులోకి వచ్చేసారు ఈ అయ్యగారు. హల్లెలూయా. మన దగ్గర కూడా కొందరు ఉంటారు, ఇక్కడ ఉన్నట్టుగానే కనిపిస్తారు కానీ ఇంకో గుంపులో వెంటనే ప్రత్యక్షం అవుతుంటారు. పడక నాకంటనే పడతారు. ఆ గుంపులో తిరుగుతారా, తిరిగాక గమ్ములు ఉండాలి కదా, అందరికీ తెలిసేదాకా వాట్సాప్ స్టేటస్ మరి పెట్టుకుంటాడు, మేము ఆ గుంపులో తిరిగామనడానికి. హల్లెలూయా. తెలవక యేసుక్రీస్తులో నిత్య సంతోషం కలదు, యేసుక్రీస్తులో నిత్య ఆనందము కలదు. ఆయన మనకి ఆనందాన్ని కలుగచేయడానికి తనను తాను రిక్తునిగా మార్చుకున్నాడు, తనను బలిగా అర్పింపబడ్డాడనే విషయం తెలవక, మనకి ఆయన ఆనందాన్ని దాచిపెట్టాడనే విషయాన్ని తెలవక. కీర్తన గ్రంథం 126 అధ్యాయము 5వ వాక్యం. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషముతో పంటకు వస్తాడంట. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వస్తాడు. ఇది ఈ గుంపుకే. ఏ గుంపుకి? ఏర్పాటు చేసుకున్నటువంటి గుంపుకి మాటలు, ఏర్పరచుకున్నటువంటి గుంపుకి. నాకు నీవిచ్చిన గుంపు అన్నాడే యేసుక్రీస్తు, వీరును నేను ఏకమై ఉన్నాము అని అన్నాడే ఆ గుంపుకి. ఈ గుంపు నేను ఇందాకన్నా కదా, మీకు కన్నీరే ఉండవు, మీకు బాధలే ఉండవు, దుఃఖమే ఉండదని నేను చెప్పాలని అనుకుంటున్నాను, కానీ కుదరదు. అది ఉంటాయి. మీరు కన్నీరు విడుస్తూ విత్తుతూ ఉంటారు, వాస్తవం, అది నిజం. కానీ తిరిగి వచ్చేటప్పుడంట గంభీరంగా వస్తారంట. తమిళ్లో పడింగనా?
కన్నీరు విడుచుచు విత్తువాడు గంభీరముగా పనులని కోస్తూ ఉంటాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ గుంపులో ఉన్నటువంటి వాడు, ఈ పరిశుద్ధమనే గుంపులో, యేసుక్రీస్తు గుంపులో, ఈ చిన్న గుంపులో ఉన్నవాడు, చిన్న మందలో ఉన్నవాడు మొదట ఏడుస్తూనే విత్తుతాడు. మనం కూడా దశం భాగాలు కానుకలు అలాగే విత్తుతాంలేండి. ఈ దశం భాగం ఇచ్చేస్తే మరలో వస్తుందో రాదో, తప్పుగా అనుకోకండి, చెప్తున్నా అంతే. విత్తుతూ ఉంటారా, ఏడుస్తూ విత్తుతాడు ఈ రైతు. ఈసారైనా పంట బాగా రావాలా, ఈసారైనా కాస్త పొలం పైసలు వస్తే నా కుమార్తె పెళ్లి చేయాలా, ఈసారైనా మా కుటుంబం అవసరతలు తీరాలా, మా కుమారుని చదివించాలా, మా కుమార్తెని చదివించాలా, కనీసం ఈసారైనా పంటని చేతికొచ్చే టైంకి కోతులు ఎత్తుకోపోకుండా, పక్షులు ఎత్తుకోపోకుండా పక్షుల నుంచి కాపాడుకోవాలా, ఈసారైనా పంట బాగా వస్తే బాగుండదని ఏడ్చుకుంటూ విత్తుతాడు. కానీ ఈ గుంపులో ఉన్నవాడు ఏడుస్తూ విత్తుతాడు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు పనులు మోసుకొని గంభీరంగా తిరిగి వస్తాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామని మహిమపరుద్దాం. హల్లెలూయా. పండినటువంటి ఆ పంట నూరింతలుగా ఫలించినప్పుడు దాని పంట పనులుగా మోసుకొని వాడు వస్తూ ఉంటాడు. మీరు ఎక్కడెక్కడ ఏ స్థలాలలో దేవుని కోసం ఏడుస్తూ విత్తారో, అరాకొరా భక్తితో కూడా విత్తుతారు కానుకలు, అరాకొరా భక్తితో కూడా దశం భాగాలు విత్తుతారు. పరిపూర్ణమైన భక్తి చేత దేవుడు ఇస్తారు, దేవుని వాక్యాన్ని విశ్వసించిన వారు ఇస్తారనేటువంటి ధైర్యంతో కూడా విత్తుతారు. మీరు ఎలా విత్తినా సరే మీరు పనులు మోసుకుని వచ్చేటువంటి గంభీరత్వాన్ని నా దేవుడు ఈ నెల మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి నూరింతల ఫలాన్ని పొందాడంట. ఇస్సాకు గారు, మీకేనా ఫలాలు మాకొద్దా? మీకేనా ఫలాలు మాకొద్దా? మనకు కూడా కావాలి, మనం కూడా అదే గుంపులో ఉన్నామంటే మనం విత్తాలా. విత్తినప్పుడే కోస్తాము, విత్తకుండా ఎలా కోయగలుగుతాము? విత్తకుండా నేను కోయాలనుకుంటే అవుతుందా? నాకు కాదు. అందుకే నేను అంటాను దేవుని సన్నిధిలో సేవ చేసి విత్తిన వారు చూడండి, చాలామందికి కానుకలు ఇచ్చేటువంటి దశంభాగాలు ఇచ్చేటువంటి స్తోమత ఉండకపోవచ్చు. దేవుని సన్నిధిలో ఊడ్చే పని, తుడిచే పని, సౌండ్ సిస్టమ్ పెట్టే పని. మా యవనస్తులు చూడండి, ఆశీర్వాద కుడికి వచ్చిందంటే నిద్ర ఉండదు వాళ్ళకి పాపం. ఆరాధన వచ్చిందంటే ఆరాధన దినమందు వారికి అసలు రెస్ట్ ఉండదు. అన్న ఏ రోజు ఎక్కడ మీటింగ్ పెడతాడో ఈ బాక్సులన్నీ మోసుకొని పోవాలని అదొక భయం. దాంట్లో వేరే నేను ఒక నెల ముందు ప్రోగ్రామ్, వారం ముందు ప్రోగ్రామ్ ఎప్పుడు చెప్పా, సడన్గా రేపు మీరు ఆ బాక్సులు తీసుకొని ఆడికి వెళ్ళిపోవాలంట. పాపం ఒక్క పల్లెత్తి మాట కూడా రివర్స్ అన్నారు. ఆ సమయానికి వారు అక్కడ రెడీగా ఉంటారు అంతే. గట్టి చప్పలు కొట్టి ప్రభునామని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇలా ఒకరికొకరు సహాయపడుతున్నాం కాబట్టి దేవుని సేవను ఇంతగా జరిగించగలుగుతా ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా ఆశీర్వాద కూడికలో, 4 సంవత్సరాలు, టోటల్ 7 సంవత్సరాలుగా ఈ తూప్రాన్పేట్ పరిచర్యలో ఏ రోజు కూడా ఆదివారం భోజనానికి మిస్ కాకుండా ప్రతి ఖర్చు కూడా మరి పెట్టుకొనే మరి ఆ కుటుంబము సంఘానికి భోజనం పెడతా ఉంది. ఆ కుటుంబం కుటుంబం అంటే మా పెద్దక్క షారా కుటుంబం. నమ్మిన వారు గట్టి చప్పలు కొట్టి ప్రభునామని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకే దేవుడు విత్తిన వారికి ఏ కొదవ లేకుండా చేస్తారండి. వనస్థలిపురంలో ఇంచుమించు 7 సంవత్సరాల క్రితం మా పరిస్థితి ఎలాగుండేనో, 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇలా పరిస్థితి ఉండడం మీలో సగం మందికి చాలా బాగానే తెలుసు. వనస్థలిపురంలో ఇంచుమించు 3-4 కోట్ల బిల్డింగ్ కట్టడానికి దేవుడు అనుగ్రహించారు కృపని. గట్టి చప్పలు కొట్టి ప్రభునామని మహిమపరుద్దాం. విత్తినప్పుడు డెఫినెట్గా కోస్తావు నువ్వు అంతే. అన్యుడు ఉంటాడా? దశంభాగం ఇచ్చినోడు, కానుకలు విత్తినోడు, సేవ చేసిన వారు, మందిరంలో ఊడ్చిన వారు, తుడిచిన వారు, బాత్రూమ్లు కడిగిన వారు. నేను అంటాను, సేవ అంటూ వస్తే ఫస్ట్ బాత్రూమ్ కడగడం ఎంచుకోవాలా. డైరెక్ట్గా వచ్చేసి నేను దీన్ని తుడిచేస్తా అనకూడదు, ఫస్ట్ బాత్రూమ్లు కడిగాను. హల్లెలూయా. ఎందుకంటే మా ట్రైనింగ్లో మాకు అదే నేర్పిస్తారు, మా నాన్న కూడా అదే.
ఫస్ట్ మనం బాత్రూమ్ కడగడం నేర్చుకోవాలి మందిరంలో. ముక్కు మూసుకొనైనా బక్టాటుకొనైనా ఏదైనా సరే. ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి సేవకులు కావాలా. మందిరం పెద్దగా చేయబోతూ ఉన్నాం. ఇంచుమించు ఒక 1000-1500 మంది కూర్చునేటువంటి మందిరాన్ని కట్టబోతూ ఉన్నాం మనం. తెలంగాణ తూర్పు ప్రాంతంలో గొప్ప మందిరము, సర్వశక్తి గల దేవుడు నివాసము చేయు మందిరంగా దేవుడు మనకి ఈ తూప్రాన్పేట మందిరాన్ని మనకి సంఘ సరిహద్దులని విశాలపరిచి మనకు అనుగ్రహించబోతా ఉన్నారు. సర్వశక్తి గల దేవుడు నివాసము చేయు మెస్సియా ప్రార్థనా మందిరము తూప్రాన్పేట్. హల్లెలూయా. అంతగా దేవుడు దీన్ని విస్తరించబోతా ఉన్నారు. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు సంఘంలో చేస్తున్నారు అంటే అనేకులు విత్తుతున్నారు, సంఘంలో ప్రయాసపడుతున్నారు, విత్తుతున్నారు. కాబట్టి ఇంతగా పరిచర్య ముందుకి కొనసాగించబడతా ఉంది. విత్తిన వాని యొక్క అనుభవము అన్యుని యొక్క అనుభవం ఎట్లుంటుందో తెలుసా? అన్యుడు అంటాడు, ఎవరికైనా ఒక 10,000-20,000 ఇచ్చిందంటే రేపు ఇస్తా అంటాడు. రేపు వస్తే డబ్బు రాలేదన్నా వస్తాయి ఇస్తా అంటాడు. వాడికి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు పాపం. నిజంగానే 10 రోజుల తర్వాత ఇస్తాలే పో అంటాడు. 10 రోజుల తర్వాత వచ్చిన తర్వాత నా దగ్గర లేవన్నా, ఇంకో 2 రోజులు ఆగు, ఇగో సాయంత్రం ఇచ్చేస్తా నువ్వు రాపు అంటాడు. సాయంత్రం ఇస్తా నువ్వు రాపు అంటాడు. అలా నెలలు తిప్పుకున్న తర్వాత అడగడానికి వీడికైనా సిగ్గుండాలా, డేట్లు చెప్పడానికి వీడికైనా. ఎందుకంటే నేను అనుభవించాలే. అటువంటి వారు మన క్రైస్తవులో కూడా ఉన్నారులే. నిజంగానే. అదే ఒక రైతు అలా అన్నాడు. ఒక రైతు ఏమంటాడంటే, సరిగ్గా నెల క్రితం విత్తా, పంట వేసా, ఇంకో 2 నెలల తర్వాత వచ్చి నీ డబ్బులు నువ్వు పట్టుకొని వెళ్ళు అంటాడు. ఎందుకంటే విత్తాననేటువంటి గర్వంతో ఉంటాడు వాడు. నమ్మిన వారు గట్టి చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవుని కొరకు ప్రయాసపడినటువంటి ప్రతి బిడ్డ అటువంటి గర్వంతో అంటే తల ఎత్తుకొని జీవించేటువంటి అర్హత దేవుడు వారికి కలుగజేస్తారు. దేవుని సన్నిధిలో సంతోషాన్ని కలుగజేసేటువంటి దేవుడు. ఆదికాండం 42వ అధ్యాయం 36వ వాక్యం. ఆదికాండము 42వ అధ్యాయము 36వ వాక్యం. యాకోబు వారిని చూసి, మీరు నన్ను పుత్రహీనునిగా చేస్తున్నారా? యోసేపు లేడు, సిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీను కూడా తీసుకొని వెళ్తున్నారా? తర్వాత ఇవన్నీ నాకు ప్రతికూలమైన పరిస్థితులు. యాకోబుకి ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్కడ. యోసేపుని తీసుకెళ్ళిపోయారా మీరు? ఇప్పుడు ఉన్నవాడు చిన్నవాడు, వీడు ఒక్కడే. ఒక్కడిని అక్కడ వదిలేసి వచ్చారు ఐగుప్తులో. ఇప్పుడు ఉన్నవాడు వీడు ఒక్కడే చిన్నవాడు. అది కూడా ఎంతో ప్రేమించిన భార్యకి పుట్టినవాడు కాదట్రా. మొదటివాడు ఎంతో ప్రేమించి అతనికి ఒక చొక్కా కుట్టిస్తే ఆడటే వెళ్ళిపోయాడు, రాలే. మళ్ళొకసారి చదవడం మాట. యాకోబు వారిని చూసి, మీరు నన్ను పుత్రహీనునిగా చేస్తున్నారు. యోసేపు లేడు, సిమ్యోను లేడు, మీరు ఇప్పుడు బెన్యామీను కూడా తీసుకెళ్ళిపోతున్నారా? మన జీవితాల్లో కూడా అనిపిస్తుంది కదా, ఒకదాని వెంబడి ఒకటి వెళ్ళిపోతున్నాయి. దేవుడు మనకి తోడై ఉన్నాడో లేదో. ఒక కష్టం వెనక ఒకటి వస్తుంది, ఒక బాధ వెనక ఒకటి, ఒక దుఃఖం వెనక ఒకటి వస్తుంది. ఏంటి నాయనా ఈ బాధ, ఎందుకు నాయనా ఈ దుఃఖం, ఎందుకు నాయనా ఈ వేదన? యాకోబుది కూడా అదే పరిస్థితి. యోసేపు లేడు, వీడు లేడు, వీడిని కూడా తీసుకెళ్ళిపోతున్నారు. నాకు ఈ ప్రతికూలమైన పరిస్థితులు ఏంటి? అన్నీ నాకు అనుకూలమైన పరిస్థితులు లేవు, అన్ని ప్రతికూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. అందుకే నేను ఇక్కడ రాసుకున్నాను, ఈ ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో
ఇరుక్కుపోయినవాడు యాకోబు. ఆదికాండము 46వ అధ్యాయము 2వ వాక్యానికి లో యాకోబు యాకోబు అని పిలిచి ఇజ్రాయేల్ అని పిలిచెను. నువ్వు వెళ్ళడానికి భయపడకు, అక్కడ నీకు నీ ముఖంలో సంతోషాన్ని చూడాలనుకుంటా ఉన్నాను, అక్కడికి వెళ్తే నువ్వు సంతోషిస్తావు. ఆయన కూడా సీక్రెట్ దాచిపెట్టాడు. యోసేపు నేనే కుమారుణ్ణి అని చెప్పకుండా అన్నల మధ్యలో సీక్రెట్ దాచిపెట్టాడు. దేవుడు కూడా నీ కుమారుడు అక్కడ కలుసుకుంటాడు ఎల్లు అనే విషయాన్ని, సీక్రెట్ని దాచిపెట్టాడు. నువ్వు వెళ్ళడానికి భయపడకు, ఎందుకంటే అక్కడ నువ్వు సంతోషాన్ని చూడబోతా ఉన్నావు అనే విషయం దేవుడికి తెలుసు. ముగ్గురు కుమారులు లేక ప్రతికూలమైన పరిస్థితులు, ఒకని వెంబడి ఒకడు వెళ్ళిపోయాడు. ప్రతికూలమైన పరిస్థితులు. ఆదికాండము 46వ అధ్యాయము 9వ వాక్యంలో కుమారుని కలుసుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను అనంట. చూడండి, ఆదికాండం 46వ అధ్యాయం 29వ వాక్యం. ఎదుర్కొనుటకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. ఇందాక వచ్చిందేమో అన్నీ వెళ్ళిపోయినాయిరా, ప్రతికూలమైన పరిస్థితులు రా అనే ఏడుపు. ఇప్పుడేమో అనుకూలపరిచినటువంటి సంతోషగానాలు ఇవి. హల్లెలూయా. నమ్మిన వారు గట్టి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. కుమారుని పోగొట్టుకున్నాడు, కుమారుని కలిశాడు. ఈ ఇరువురి మధ్యలో దేవుడు యాకోబుని అంటా ఉన్నాడు ఇజ్రాయేలు అంటున్నాడు. ఇజ్రాయేలు అంటే ఆయన సొంత జనాంగము, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము ఇజ్రాయేలు. అందుకే ఆయన గుంపులో ఉన్న వారికి ఏ కొదవ లేకుండా సర్వ సమృద్ధి చేత నింపేటువంటి దేవుడే. నమ్మిన వారి గట్టికి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తుంటే ఆశీర్వాద కూడిక అనగానే మంచిగా తయారై కొత్త బట్టలు వేసుకొని, మా యవనస్తులు అయితే ఆశీర్వాద కూడిక అనగానే కొత్త టీషర్ట్లు వేసుకుంటారు. హల్లెలూయా. కొత్త బట్టలు వేసుకొని మంచిగా తయారై సంతోషంగా వచ్చినట్టున్నారు. కానీ నేను చూస్తున్నాను, మీ బట్టల వెనుక ఉన్నటువంటి మీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. మీకెంత దుఃఖం ఉందో, మీకెంత బాధ ఉందో, మీకెంత దిగులు ఉందో దేవుడు చూస్తున్నాడు. కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన హృదయంలో ఉన్నటువంటి దుఃఖం తొలగిపోదు కదా. యాకోబును కూడా దేవుడు చూశాడు. తన హృదయంలో ఉన్నటువంటి దుఃఖానికి ప్రతిగా సంతోషము అతని ముఖములో కలుగజేశాడు. తను కోల్పోయినటువంటి తన కుమారులని మరలా దేవుడు అనుగ్రహించారు. ఈరోజు నువ్వు ఏదైతే వెంటనే కోల్పోయాను, పరిస్థితులన్నీ ప్రతికూలమైన పరిస్థితులుగా మారుతూ ఉన్నాయి, నాకున్నవన్నీ పోయాయి, ఒకదాని వెంబడి ఒకటి పోతుంది. అన్యుడైతే భక్తిహీనుడైతే భయపడాలండి. మరలా సంపాదించుకోవాలంటే నా దేవుడు నువ్వు ఏదైతే కోల్పోయావో దానికి రెట్టింపు దీవెనలు కలుగజేయగల సమర్థుడు. యోబు పక్షాన అదే కదా చేశాడు. రెట్టింపు ఆశీర్వాదములతో దేవుడు యోబుని సంతోషపరిచాడు. నీవేదైతే కోల్పోయావో నా దేవుడు నీకు రెట్టింపు సంతోషాన్ని కలుగజేయబోతా ఉన్నాడు. ఈ నెల రెట్టింపు ఆనందాన్ని కలుగజేయబోతా ఉన్నాడు. ఇక నువ్వు చివరి క్షణంలో ఉన్నావేమో, ఇక ఒక్క అడుగు వేస్తే నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావేమో, అంతటి శ్రమలు నిన్ను అలుముకున్నాయేమో, అంతటి బాధ, అంతటి దుఃఖం, అంతటి వేదన, అంతటి విచారముతో నువ్వు ఉన్నావేమో. ఒక్క అడుగు కూడా పావు అడుగు వేస్తే ఇక పాతాళానికి పడిపోతావేమో. అన్యుడైతే భయపడాలా,
ఆయన గుంపులో ఉన్నటువంటి క్రైస్తవులు మనం భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే నీ పాదములు జారకుండగా ఆయన దేవదూతల్ని ఆజ్ఞాపిస్తాడు నీ పాదములని పట్టుకోవడానికి. నీవు దిగజారిపోతుంటే, నీవు పడిపోతుంటే చూసి ఊరుకునే దేవుడు కాదు. ఆయన కుడి హస్తం నీకు అందించి నేను లేవనెత్తగల సమర్థుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. శక్తివంతుడు, బలవంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తమును సాధ్యము. నువ్వు ఆయన గుంపులో ఉన్నట్టయితే, నువ్వు ఆయన కొరకు ప్రయాసపడినట్టయితే, నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నట్టయితే, ఆయన సన్నిధిలో ఏడ్చి ప్రలాపించినట్టయితే, ప్రజలు చూసి నీ యొక్క లేమిని చూసి నువ్వు మధ్యలో పడిపోతుంటే, నువ్వు మధ్యలో దిగజారిపోతుంటే, నువ్వు మధ్యలో గనక నష్టపోతూ ఉంటే ప్రజలు చూసి సంతోషిస్తారేమో, ఆనందిస్తారేమో. కానీ నా దేవుడు అంటున్నాడు, నేను నీ దుఃఖాన్ని చూశాను, నేను నీ బాధని చూశాను. నిశ్చయముగా నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను. నిశ్చయముగా నీ దుఃఖమునకు ప్రతిగా నేను నీకు సంతోషాన్ని అనుగ్రహిస్తాను. ఎన్ని రాత్రులు దేవుని సన్నిధిలో అడుగుతున్నారో, ఎన్ని రాత్రుల నుండి అడుగుతున్నారో, ఎన్ని సంవత్సరాల నుండి అడుగుతున్నారో, ఎన్ని నెలల నుండి అడుగుతున్నారో, ప్రభువా విశాలత కావాలా, విశాలత కావాలా, విశాలత కావాలా, కార్యాలు జరగాల, కార్యాలు జరగాల, కార్యాలు జరగాల ప్రభు అని దుఃఖించి వేధించి బాధతో కృమిలిపోయి అడుగుతున్నారేమో. ఇదిగో అడిగి 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 ఎదురు చూసి నీ కనులు కాచిపోయి నీ యొక్క మాంసము ఎముకలకి అంటుకుపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఇదిగో ఈ రాత్రి నా దేవుడు నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషము నీకు కలుగజేయబోతా ఉన్నాడు. నీకు సంతోషము కలుగజేయబోతా ఉన్నాడు. నీకు సంతోషము కలుగజేయబోతా ఉన్నాడు. నీకు సంతోషము కలిగి చేయడం మాత్రమే కాకుండా నీకు ఆదరణని కలుగజేయబోతా ఉన్నాడు. నేనున్నాననేటువంటి ఒక ఆదరణ నీకు కలిగించబోతా ఉన్నాడు. ఈ రాత్రి నమ్మిన వారి గట్టి చప్పట్లు కొట్టి ప్రభునామని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒక రోజు రాబోతా ఉంది, ఒక రోజు రాబోతా ఉంది నువ్వు కోల్పోయినవన్నీ మరలా నీకు పొందుకోవడానికి. ఒక రోజు రాబోతా ఉంది నీవు ఏవేవైతే దేవుని సన్నిధిలో ఉండి కూడా కోల్పోయావో. లేని వాని గురించి నాకు అనవసరం, అన్యుని గురించి నాకు అనవసరం. కానీ క్రైస్తవులుగా దేవుని సన్నిధిలో యథార్థ భక్తి చేస్తూ పరిశుద్ధతని కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో జీవిస్తున్నటువంటి నీకు ఒక రోజు రాబోతా ఉంది, ఒక రోజు రాబోతా ఉంది, ఒక రోజు రాబోతా ఉంది. ఆ రోజు నా దేవుడు నీకు రెట్టింపు దీవెనలు కుమ్మరించబోతా ఉన్నాడు. రెట్టింపు ఆశీర్వాదములు కలగబోతా ఉన్నాయి. రెట్టింపు మహిమ కలగబోతా ఉంది. రెట్టింపు సంతోషము కలగబోతా ఉంది. ఆ రోజు ఈ రోజే. గట్టిగా చప్పట్లు కొట్టి పొందుకో యేసు నామములో. శక్తిని పొందుకో, ఆయన వాక్కుని పొందుకో యేసు నామములో. బాంషురాల అందర్ యారాలా బాబా హు సహకార మందరాలా బాబా బాబా బాబా. ఏడుస్తున్నావా? దుఃఖిస్తున్నావా? ప్రలాపిస్తున్నావా? ఆయన పాదాలు పట్టుకొని రాత్రంతా గోజాడుతున్నావా? ఇదిగో ఈ రాత్రి నీకు ఒక గొప్ప విడుదల కలగబోతా ఉంది. ఈ రాత్రి ఆశీర్వాద కుడికలో నీకు దుఃఖానికి ఒక పులి స్టాప్ పెట్టబోతా ఉన్నాడు. ఇంతవరకు నువ్వు పడినటువంటి దుఃఖానికి ఒక పులి స్టాప్ పెట్టబోతా ఉన్నాడు. ఇది మొదలుకొని నూతనమైన గమ్యము నీ ఎదుట కనబడబోతా ఉంది. ఇది మొదలుకొని గంభీరమైనటువంటి నడక నువ్వు నడవబోతా ఉన్నావు. ఇది మొదలుకొని నీ తల ఎత్తుకొని పోతా ఉన్నావు. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులను అవమానించారేమో, హేళన చేశారేమో, నిందించారేమో. నా దేవుడు ఈ రాత్రి నుండి నీ తల ఎత్తుకునేటట్టుగా చేయబోతా ఉన్నాడు. గంభీరముతో నువ్వు నడవబోతా ఉన్నావు. పనులను మోసుకొని నడవబోతా ఉన్నావు. ఆయన దీవెనలు భుజాన వేసుకొని నడవబోతా ఉన్నావు. నీ వెనుక వచ్చేవాడు నజరేయుడైన యేసు. నీ ముందు వచ్చేవాడు సర్వశక్తి గల దేవుడు. నీ చుట్టూ ఆవరించిన వాడు, సరిహద్దులకి ప్రాకారములు నిర్మించిన వాడు. అది అగ్ని ప్రాకారములుగా నీ చుట్టూ వేసి నిన్ను కాపుదలుగా కలగజేసి నీవు మహిమపరచబడతా ఉంటే ఆ మహిమకు కారణభూతుడిగా ఆయన ఉండబోతా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మీ హృదయంలో దేవుడు మీతో ఏమేం మాట్లాడాడో అవన్నీ నెరవేర్చు ప్రభు అని ప్రార్థన చేయండి. ఈ వాక్యము నా తండ్రి, ఈ వాక్యం ప్రభు నాలో పని చేయాల ప్రభు అని ప్రార్థన చేయండి. ఏ విషయాలను దుఃఖిస్తున్నావో, బాధపడుతున్నావో, దిగులు చెందుతున్నావో, వేదన చెందుతున్నావో, ఏ విషయాలలో నువ్వు ఏడుస్తున్నావో నాకు తెలియదు. కానీ నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషము నీకు కలుగ చేయబోతా ఉన్నాడు.
నీకు సంతోషము కలుగ చేయబోతా ఉన్నాడు. నీ పక్షమున ఆయన ఉండబోతా ఉన్నాడు. ఈ రోజు నుండి ఈ యొక్క ఏప్రిల్ నెలలో నీకు సంతోషం నువ్వు చూడబోతా ఉన్నావు. మార్చి నెలలో దుఃఖించావేమో, జనవరి నెలలో దుఃఖించావేమో, ఫిబ్రవరి నెలలో దుఃఖించావేమో, గత కొన్ని సంవత్సరాలుగా దుఃఖిస్తున్నావేమో, కార్యాలు జరగట్లేదని. అన్ని ప్రతికూలమైన కార్యాలే జరుగుతున్నాయేమో. యాకోబుకి అన్ని ప్రతికూలమైన కార్యాలే జరుగుతున్నాయి నా జీవితంలో. నా కుమారులు ఒకటి వెంట ఒకడు వెళ్ళిపోయాడు అనుకుని బాధపడుతున్నటువంటి తండ్రి అతన్ని సంతోషపరిచాడు. మనం ఆరాధిస్తున్న మన తండ్రి కూడా మనల్ని సంతోషపరచడానికే ఈ రాత్రి తన గుప్పిట్లో తన కృపని తీసుకొని వచ్చాడు, నీకు అనుగ్రహించడానికి. పొందుకో యేసు నామములో. ప్రార్థన చేస్తూ పొందుకో. ఆత్మపూర్ణుడవై పొందుకో. పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడిన దానవై, పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడిన వాడవై, ఇదిగో నీ ఎదుట ప్రత్యక్షమైన వాడు సర్వశక్తి గల దేవుడు. ఆయన నీ ఎడల కార్యము చేయకుండా ఉండడానికి ఆయన చేయి కొరచక్కలేదు. సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అడుగు ప్రతివాడు పొందుకొనబోతా ఉన్నాడు. ఈ రాత్రి దుఃఖించు ప్రతివాడు సంతోషించబోతా ఉన్నారు.